ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, యెహోవా దేవా, నేడు మీరు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి అని చెప్పిన మీ వాక్యానికి స్తోత్రాలు. దేవా, నా ముందున్న పరిస్థితులు ఎర్ర సముద్రం వలె అడ్డుగా నిలిచినప్పటికీ, వెనుక శత్రువుల వలె సమస్యలు తరుముకొస్తున్నప్పటికీ నా హృదయం కదలకుండా, భయంతో కూలిపోకుండా మీపై నిలిచిన విశ్వాసంతో స్థిరంగా ఉండే కృపను నాకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ ప్రజలు పోరాడలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి, కానీ యుద్ధము మీదే, విజయం మీదే అని నమ్ముచున్నాను. దేవా, మా బలముతో కాదు, మా జ్ఞానంతో కాదు, మీ ఆత్మ బలముతోనే మేము జయించగలమని మీపై ఆధారపడుతూ ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఆత్మలో ఉన్న గందరగోళమును, అశాంతిని, కలవరాన్ని తొలగించండి. ప్రతి హృదయాన్ని సమాధానంతో, విశ్వాసంతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీ స్వరాన్ని వినగల మృదువైన హృదయాన్ని వారికి దయచేయండి. ఈరోజు మీ ప్రజలను వెంటాడుతున్న ఐగుప్తీయుల వలె కనిపించే బంధకాలు, భయాలు, అవమానాలు, వ్యాధులు, ఆత్మీయ పోరాటాలు, వీటన్నిటినీ మీ శక్తివంతమైన హస్తంలోకి అప్పగిస్తున్నాను. దేవా, ఈరోజు మీ ప్రజలు చూస్తున్న భయాలు, వారు అనుభవిస్తున్న వ్యాధులు, సమస్యలన్నిటినీ మీ శక్తితో తీసివేయమని, మీ రక్షణతో, మీ సమాధాన ఆత్మతో వారిని కప్పమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ ప్రజల జీవితాలలోకి వచ్చే వ్యాధులలో, కలవరాలలో, కొరతలలో మీ స్వరాన్ని, మీరు చెప్పే మాటను శ్రద్ధగా వినగలిగే హృదయాన్ని, విశ్వాసాన్ని వారికి మీరు దయచేయండి. దేవా, మా శక్తితో కాదు, మా యుక్తితో కాదు, మీ ఆత్మ బలంతోనే మేము నిలబడేటట్లు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈరోజు మీ ప్రజలను వెంటాడుతున్న ఐగుప్తీయుల వలె కనిపించే బంధకాలు, భయాలు, అవమానాలు, వ్యాధులు, ఆర్థిక కొరతలు, ఆత్మీయ పోరాటాలు, వీటన్నిటినీ మీ శక్తివంతమైన హస్తంలోకి అప్పగిస్తున్నాను. మీ ప్రజల యుద్ధాలు మీవే, వారి వ్యాధులను స్వస్థపరచగలిగిన శక్తి మీదే. వారి జీవితంలోకి వస్తున్న ప్రతి పరిస్థితిలో, ప్రతి పోరాటంలో మీరే వారికి విజయాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ప్రజలకు మీరు ఇచ్చే రక్షణను ఊరక నిల్చుండి వారు చూడగలిగే విశ్వాసపు స్థిరత్వాన్ని, మీ కృపను వారికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.